ఈరోజు మన దగ్గరికి వచ్చి బ్రదర్ కార్ట్రేజ్ ఒకటి వచ్చింది రీఫిల్లింగ్ కోసం. సో అందులో మోడల్ చూద్దాం. సో కార్ట్రేజ్ మోడల్ వచ్చి TN2465 అనమాట. ఓకే, ఇది కార్ట్రేజ్ అనమాట. సో డ్రమ్ యూనిట్ వచ్చి ఇక్కడ సేమ్ డ్రమ్ యూనిట్ కూడా మీరు చూడొచ్చు. సో సేమ్ మోడల్ వస్తుంది బ్రదర్లో, DR2465 అనమాట. సేమ్ డ్రమ్ యూనిట్ కార్ట్రేజ్ రెండు ఒకే మోడల్లో వస్తుంది. సో దీన్ని ఎలా రీఫిల్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. సో ఇది కంప్లీట్ సెట్ అనమాట. సో ఫస్ట్ ఈ కార్ట్రేజ్ సెక్షన్ మనము సపరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లివర్ని పుష్ చేయాలి. గ్రీన్ లివర్ని పుష్ చేయడం వల్ల మనకి కార్ట్రేజ్ బయట వచ్చేస్తుంది. సో ఇది కార్ట్రేజ్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే ఇది డ్రమ్ యూనిట్ అనమాట. సో ఇది డ్రమ్ అనమాట. సో లాస్ట్లో ఈ డ్రమ్ యూనిట్ నీట్ క్లీన్ చేద్దాం. ఇక్కడ మేడం. సో పోర్షన్ ఇది కార్ట్రేజ్ చూద్దాం. సో ఇది బ్రదర్ అనమాట. సో మనకి కార్ట్రేజ్ లో వచ్చి ఎలా రీఫిల్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ సైడ్ మనకి రీఫిల్లింగ్ ఆప్షన్ ఉందో చూసుకోవాలి. లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది. సో బ్యాక్ సైడ్ కనపడుతుంది మనకి. సో ఇక్కడ వీల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ గమనించవచ్చు మీరు. సో ఈ పాయింట్ అనమాట, వీల్ కింద ఉంచడానికి క్యాప్ హోల్ పాయింట్. సో ఈ పాయింట్ పొజిషన్లో మనం రీఫిల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సైడ్ పెడితే మనం రైట్ సైడ్ మాత్రం రీఫిల్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ వీల్ కింద ఉందన్నమాట ఇది ఇక్కడ. సో ఎలా రీఫిల్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పొజిషన్లో ఉన్న స్క్రూస్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇది ఒక స్క్రూ ఉంటుంది, 2 స్క్రూస్ మొత్తం. సో తర్వాత ఇంకొక స్క్రూ ఇక్కడ ఉంది. సో మొత్తం 3 స్క్రూస్ అన్నమాట. సో ఈ పోర్షన్ తీసేయాల. సో ఈ వీల్ జాగ్రత్తగా తీసేయాలన్నమాట. సో ఇక్కడ కనబడుతుంది చూడండి. సో దీన్ని లిఫ్ట్ చేసుకోవాలి మనం నీట్గా. సో దీనికి ఓపెనర్ యూస్ చేద్దాం. ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అనమాట. ప్లాస్టిక్ క్యాప్ అనమాట ఇది. సో రిమూవ్ చేసేసాము. సో రిమూవ్ చేసిన తర్వాత ఇందులోని పౌడర్ మొత్తం డంప్ చేసేయాలన్నమాట. సో మొత్తం డంప్ చేసేసి ఈ కార్ట్రేజ్ సెక్షన్ క్లీన్ చేస్తాము. సో క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాను మీతో. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతా డంప్ చేసేసి క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసిన తర్వాత ఇది బ్లేడ్ అనమాట. సో బ్లేడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో బ్లేడ్ క్లీన్ చేసేదానికి మనకి 2 స్క్రూస్ ఉంటాయి. సో 2 స్క్రూస్ని నిదానంగా తీసుకొని సో 2 స్క్రూని చేసి సో బ్లేడ్ బయట తీసేయాల. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు డస్ట్. సో ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లాత్ యూస్ చేసి. ఈ రకంగా బెండ్ చేయకూడదు బ్లేడ్ని. సో బ్లేడ్ మొత్తం క్లీన్ చేసేస్తాం ఈ రకంగా. సో బ్లేడ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత సేమ్ ఫిక్స్ చేసుకోవాలి. సేమ్ ఇలాగనే ఫిక్స్ చేసుకోవాలి.
ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అనమాట.